హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ సమయంలో నిన్న మనం చెప్పుకున్నట్లు మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే మనకు వచ్చే గొప్ప పండుగ. యేసయ్య మన హృదయంలో జన్మించాలి. హల్లెలూయా హల్లెలూయా. కనుక డిసెంబర్ మాసంలో వచ్చేది మాత్రమే కాదు క్రిస్మస్. క్రిస్మస్ ప్రతిరోజు కూడా మనము సెలబ్రేట్ చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య ఎప్పుడైతే మన హృదయంలో జన్మిస్తాడో అదే నిజమైన క్రిస్మస్. మనం అనేక కార్యములు ఈ లోకంలో జరగడం చూస్తుంటాము. క్రిస్మస్ సందర్భంగా చాలా కేక్స్ కట్ చేసుకుంటాము, కొత్త బట్టలు కుట్టించుకుంటాము, అనేక పనులు మనం చేస్తుంటాము. ఇంట్లో అనేకమైన పనులు మనం చేయడం చూస్తుంటాము. అవన్నీ అవసరమే, డెకరేషన్స్ అవన్నీ చేస్తాము. హల్లెలూయా. కానీ నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే యేసయ్యని మనము ఏ నిమిషం కూడా మర్చిపోకూడదు. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రతి శ్వాసలో ఇప్పుడు మనం పాడుకున్న పాట ఏదో నామకార్థంగా ఏదో పాడి సంగీతం వినడానికి కోసం పాడలేదు కదండి. ఎందుకంటే యేసయ్యని మనం హృదయం నుంచి ఆరాధించినప్పుడు ఆ మాట మనం ఏమైతే పలుకుతున్నామో అది మన జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా. వి షుడ్ ఫీల్ దట్ వర్డ్ వెన్ వి ఆర్ సింగింగ్ ఎ సాంగ్ టు ద లార్డ్. హల్లెలూయా. ప్రతి శ్వాసలో మీరే అంటే యేసయ్య మనం ఊపిరి పీల్చుకున్నప్పుడల్లా మనం ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అవును ప్రభా, ఈ సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాపాడారు. ఎందుకంటే ఇప్పుడు మేము పీల్చుకునే ఈ గాలి మీరిచ్చిన బహుమానమే. హల్లెలూయా. అటువంటి యాటిట్యూడ్ మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం ఈరోజు ఈ బ్రతికి ఉన్నాము, ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నాము, ఆయనతో మనం మాట్లాడగలుగుతున్నాము అంటే అది కేవలం దేవుని యొక్క కృప. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో మంది ప్రార్థన చేయాలన్నా కూడా వారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే అనేక రకమైన రుగ్మతలే కావచ్చు, లేదా మెంటల్ టెన్షన్సే కావచ్చు, ఫిజికల్ టార్చరే కావచ్చు, ఫైనాన్షియల్ క్రైసిసే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ప్రార్థన చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితిలో అనేక మందిని మనం చూస్తున్నామండి. హల్లెలూయా హల్లెలూయా. కానీ దేవుడు మనము అటువంటి పరిస్థితిలో లేము. ఈరోజు మనము లేచి ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతున్నాము, మన ఫోన్స్ ఆపరేట్ చేయగలుగుతున్నాము, మన డివైసెస్ మనం ఆన్ చేయగలుగుతున్నాము అంటే అది దేవుని యొక్క కృప. ఇంటర్నెట్ మనం వాడగలుగుతున్నాం అంటే ఇట్స్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. ఆయన వాక్యం మనం వినగలుగుతున్నామంటే అది ఓన్లీ ఆయన గ్రేస్ అండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కనుక ఇంత గొప్ప దేవుని మనం మన జీవితంలో కలిగి ఉన్నాము. ఈరోజు మనము ఇన్ని నెలలు మనల్ని ప్రభు కాపాడుతూ వచ్చాడు. ఇంకా కొన్ని రోజుల్లో మనము క్రిస్మస్ పండుగ జరుపుకోబోతున్నాము. ఇంకా కొన్ని రోజుల్లో మనం నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టబోతున్నాం. కనుక ఆయన ఎన్ని మేలులు మన జీవితంలో చేస్తున్నాడండి. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఒకవేళ మనం ధ్యానిస్తే ఈ రాత్రి అంతా కూర్చున్నా కూడా మనకి సమయం సరిపోదండి. అన్ని గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కనుక మనం ప్రతిరోజు కూడా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. స్పెషల్లీ ఈ మంత్ అంతా కూడా మనం క్రిస్మస్కి ఈ మన ప్రార్థనలన్నీ కూడా క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసమే డెడికేట్ చేస్తున్నాము. తప్పకుండా ఒక క్రిస్మస్ సాంగ్ మనం పాడుకుందాము ప్రతిరోజు కూడా. హల్లెలూయా. క్రిస్మస్ సాంగ్ పాడుతూ ఉండగా మనము మన హృదయంలో యేసు ప్రభు మరలా ఒక్కసారి జన్మించిన అనుభూతిని మనము పొందుకుందాం. హల్లెలూయా. సమయంలో ఒక చక్కని క్రిస్మస్ గీతము, చాలా మంచి సాంగ్ అండి. పాత సాంగే కానీ మనం ప్రయత్నిద్దాం పాడడానికి. హల్లెలూయా. ఈ ఏదైతే స్వరం ఉందో అది మనది కాదండి, యేసే ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. మనకు ఆయన వాయిస్ ఇస్తేనే మనం పాడగలం. హల్లెలూయా. ఆయన ఈ ఇంటర్నెట్ మనకి ఇస్తేనే మనము ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాము. ఆయన ఇచ్చిన బహుమానమే ప్రతి ఒక్కటి కూడా. ఈ మ్యూజికే కావచ్చు, ఈ ఫోనే కావచ్చు, ఈ వైఫైయే కావచ్చు, ఎనీథింగ్ దట్ వీఆర్ యూజింగ్ టుడే రైట్ నౌ ఈజ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా హల్లెలూయా. సో వీ షుడ్ థ్యాంక్ హిమ్ అండ్ వీ షుడ్ యూజ్ హిమ్ విత్ అ గ్రేట్ఫుల్ హార్ట్. హల్లెలూయా. కృతజ్ఞత అభావంతో మనం యేసయ్యని ఆరాధించుకుందాం. ఆయనకి మనము స్తుతులు చెల్లించడానికి మనము వీ హ్యావ్ అ రైట్ టు ఆనర్ హిమ్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కనుక ఈ యొక్క పాట అండి నేను ప్రయత్నిస్తాను.